దిగుమతులపై 10% అదనపు సుంకాలను కొట్టేసింది కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఇప్పటికే అదనపు సుంకాలు చట్ట విరుద్ధము అని చెప్పి అమెరికా సుప్రీంకోర్టు గతంలోనే తీర్పునిచ్చిన పరిస్థితి. సో ఏంటి సార్, ట్రంప్కు ఇది ఎదురుదెబ్బగా భావించాలా? అంటే ఇప్పుడు ఫస్ట్ టైం ఇచ్చింది ఏంటంటే ఇంటర్నేషనల్ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ అని విధించాడు. దాన్ని అమెరికన్ సుప్రీంకోర్టే కొట్టేసి, అంటే ముందు దిగువ కోర్టులు కొట్టేసాయి, తర్వాత అది అమెరికన్ సుప్రీంకోర్టు దాకా వస్తే ఇలా ఇష్టం వచ్చినట్టు రెసిప్రోకల్ టారిఫ్స్ విధించకూడదు. ట్రేడ్ వార్ కాంగ్రెస్కు ఉన్న అధికారం, అది దేశాధ్యక్షునికి లేదు. ఎకనామిక్ ఎమర్జెన్సీ ఉంది అనేది నిజం కాదు అనేది అమెరికన్ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దానితో ట్రంప్కు ఒక మొదటి దెబ్బ తగిలింది. సో తర్వాత నెక్స్ట్ ఏం చేశాడంటే ప్రతి కంట్రీ పైన అంటే ఒక 10% సెక్షన్ 122 ఆఫ్ యుఎస్ ట్రేడ్ యాక్ట్ ఆఫ్ 1974 కింద అన్ని దేశాల పైన భారతదేశంతో సహా 10% సుంకాలు విధించాడు. సో ఈ ఇంటర్నేషనల్ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పిన తర్వాత ఇప్పుడు కొత్త చట్టాన్ని పట్టుకున్నాడు, సెక్షన్ 122. కానీ ఇప్పుడు యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, USCIT అంటారు. సో యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ చెప్పింది ఏంటంటే ఈ సెక్షన్ 122 ఆఫ్ యుఎస్ ట్రేడ్ యాక్ట్ ఆఫ్ 1974 ప్రకారం కూడా ఇలా అన్ని దేశాల పైన 10% విధించడం కరెక్ట్ కాదు అని. ఎందుకు అంటే ఈ సెక్షన్ 122 ఆఫ్ యుఎస్ ట్రేడ్ యాక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ అంటే విదేశీ మారక ద్రవ్య నిల్వల చెల్లింపు సమస్య ఉంటుంది. ఆ సమస్య అమెరికాకు ఉందా? లేదు కదా. అమెరికా డాలరే ప్రపంచ కరెన్సీ. సో అమెరికాకు డాలర్ నిల్వల కొరత ఏముంటుంది? సో అందువల్ల ఇతర దేశాలకైనా ఉంటుంది. కానీ అందువల్ల ట్రేడ్ డెఫిసిట్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ చూపెట్టి మీరు వాణిజ్య లోటు, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ చూపెట్టి మీరు ఇలా విధించలేరు, ఇది కరెక్ట్ కాదు, ఇది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఇష్యూ కాదు అని కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ చెప్పింది. దీని ప్రకారం కూడా 150 డేసే విధించవచ్చు, అంతకన్నా ఎక్కువ విధించరాదు. సో 15% వరకు విధించవచ్చు. ట్రంప్ 10% అందులో విధించాడు, 15% పెంచుతానని కూడా అన్నాడు. అందువల్ల అయితే దీంట్లో ఒక తిరకాసు ఏంటంటే కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కేసు వేసిన 2 చిన్న కంపెనీలకు మాత్రమే రిలీఫ్ ఇచ్చారు. అంటే ఎవరైతే కేసు వేసారో వాళ్లకు మీరు వసూలు చేసిన 10% అదనపు టారిఫ్ను రిటర్న్ ఇవ్వండి అని చెప్పారు. సో మీకు ఫస్ట్ దొమ్మ ఇంటర్నేషనల్ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద ట్రంప్ విధించిన యూనివర్సల్ రెసిప్రోకల్ టారిఫ్స్ ను కోర్టు మొత్తానికే కొట్టేసింది, అది అందరికి వర్తిస్తుంది. ఇక్కడ ఇప్పుడు కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇచ్చింది యూనివర్సల్ ఆర్డర్ కాదు. అంటే ఎవరైతే కేసుకి వెళ్ళారో, కేసు వేసారో వాళ్లకు మాత్రమే రిలీఫ్ ఇచ్చారు. అంటే కోర్టు 2 రకాలుగా ఇస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ఎవరైనా వయో పరిమితి పెంచాలని కోర్టుకు వెళ్ళారనుకోండి, లేదు పెన్షన్ పేమెంట్ ఇవ్వండి, నా పెన్షన్ పేమెంట్లు ఆపారని, అప్పుడు కోర్టు ఏం చేస్తుంది? ఆ పెన్షన్ పేమెంట్ ఆయనకి ఇవ్వండి, లేదా ఆయనకు ఒక్కరికి వయో పరిమితి రిలాక్స్ చేయండి అని చెప్తుంది. ఏదైనా కాంట్రాక్ట్ నేను నా బిల్లు వసూలు గల కోర్టుకు వెళ్ళారనుకోండి, కాంట్రాక్ట్కి బిల్లు వసూలు చేయండి, ఇది న్యాయం కాదు అని చెప్తుంది. అది యూనివర్సల్లీ అప్లికేబుల్ కాదు. సో ఇప్పుడు ఈ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇచ్చిన ఆర్డర్ కూడా యూనివర్సల్లీ అప్లికేబుల్ కాదు. అది ఎవరైతే కేసు వేశారో ఆ 2 కంపెనీలకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? మిగతా కంపెనీలు కూడా కోర్టులో కేసులు వేసి రిలీఫ్ పొందాలి. కానీ వాళ్ళు వెంటనే ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ అమెరికా ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది దీన్ని మేము ఫెడరల్ కోర్టులో ఛాలెంజ్ చేస్తామని. సో ఇప్పుడు ఫెడరల్ కోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు మళ్ళీ ఏ రకమైన తీర్పు వస్తుందో తెలియదు. అందువల్ల ఇప్పటికైతే రిటర్న్ 10% వసూలు చేసింది రిటర్న్ ఏమీ రాదు. కానీ డెఫినెట్ గా ట్రంప్ వాణిజ్య ట్రేడ్ వరకు కోర్టులు బ్రేకులు వేస్తున్నాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందువల్ల ఇష్టం వచ్చినట్టుగా రాజ్యాంగాన్ని, చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని నేను ప్రెసిడెంట్ కనుక నేను ఏమైనా చేయొచ్చు, ఐ కెన్ డూ ఎనీథింగ్ అనే ట్రంప్ వైఖరి సరైంది కాదు. అమెరికా ఇస్ డెమోక్రసీ. దాంట్లో ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. ఒక వ్యక్తి చేతిలో దేశ భవిష్యత్తు పెట్టరు కదా. సో అందువల్ల ఆ ఇన్స్టిట్యూషనల్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ట్రంప్కు అర్థం కావడం లేదు.
అందువల్ల ఖచ్చితంగా కోర్టు తీర్పులు ట్రంప్కు దూకుడుకు కళ్ళం వేసినట్టుగానే చెప్పాలి.